13 సంవత్సరాలు అడవిలో గడిపారు. రాజులుగా బతికినవారు నేలమీద పడుకున్నారు. కాని ఆ 13 సంవత్సరాలే వారిని నిజమైన యోధులుగా తయారుచేశాయి. 12 సంవత్సరాల వనవాసం మొదలైంది. అడవిలో జీవించడం, రాజ్యం లేకుండా ఉండటం. అర్జునుడు ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి శివుని తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఇది అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఇంద్రుడు కూడా అర్జునుని పిలిపించి స్వర్గంలో శిక్షణ ఇప్పించాడు. అర్జునుడు దేవతల దగ్గర నేర్చుకుని తిరిగి వచ్చాడు. అప్పటికంటే బలిష్ఠుడై. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం. గుర్తుపట్టరాదు. పాండవుడు విరాట రాజ్యంలో మారువేషాలలో సేవకులుగా ఉన్నారు. యుధిష్ఠిరుడు పాచికల ఆడే సేవకుడు. భీముడు వంటవాడు. అర్జునుడు నర్తనశాల గురువు. వనవాసం పాండవులకు రాజ్యం తీసుకుంది. కాని చాలా ఇచ్చింది. అర్జునుడు ఆ కష్టకాలంలో ఆగలేదు. ఇంకా కష్టపడి సిద్ధమయ్యాడు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు 2 మార్గాలుంటాయి. కుంగిపోవడం లేదా ఆ కష్టాన్ని సిద్ధతగా మార్చుకోవడం. పాండవులు 2వ మార్గం ఎంచుకున్నారు. రేపు కృష్ణుని శాంతిదూత యాత్ర. యుద్ధం ఆపే ఆఖరి అవకాశం. కేవలం 5 గ్రామాలు అడిగారు. దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ సమాధానం మీకు చాలా చెప్తుంది. రేపు వినండి.